మిమ్మల్ని ఈ లుక్లో చూడడం ఒక రకంగా షాకింగ్గా అనిపిస్తుంది, ఇంకో రకంగా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. సో అసలు ఫస్ట్ ఈ లుక్ గురించి మాట్లాడాలి. సో ఎందుకు ఈ లుక్, అసలు విరాజ్ గురించి ఏం చేసి ఎందుకు ఇలాగా? బేసిక్లీ ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు డైరెక్టర్ గారికి ఆల్రెడీ ఆ క్లారిటీ ఉండింది. ఎట్లా ఆయన క్యారెక్టరైజేషన్ యాండీ, నేను చేసే క్యారెక్టర్ పేరు యాండీ మూవీలో. సో యాండీ అనేవాడు ఎలా ఉండాలో అనేది ఆయన మైండ్లో ఆల్రెడీ ఉండింది. సో ఆయన నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ఈ లుక్తోనే ఇలానే ఉంటుందని ఫస్ట్ క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన నేరేషన్ స్టార్ట్ చేశారు. సో ఆయన ఈయన అడిగితే ఇంకా బెటర్ తెలుస్తుంది యాండీ అనేది ఎందుకు ఇలా అనుకున్నారు అనేది. ఇంతకు హర్ష గారు, మరి ఈ మూవీ డైరెక్టర్గా మీరు, సో ఏంటంటే ఈ లుక్ అనేది మెయిన్గా ఈ లుక్ బయట మంచి వైరల్ అవుతుంది. సో వరుణ్ గారి లుక్ అనేటప్పటికీ అందరూ షేర్స్ కొట్టడం కానీ, లైకులు కొట్టడం కానీ, అండ్ రీసెంట్గా బర్త్డే తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది కూడా చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు నాకు కూడా. అండ్ ఆ మూవీలో క్యారెక్టర్కి తగ్గట్టే చేశారా, లేకపోతే అంటే వాంటెడ్లీ అట్లా పెట్టడాలని ట్రై చేశారా? మనకి బేసిక్గా అండి క్యారెక్టర్లో కరిజ్మా ఉంటుందండి. ఆ కరిజ్మానే జనాల దగ్గరికి వెళ్ళేలా చేసింది. సో ఆ కరిజ్మా వెనకాలే అంటే యాండీ వైబ్ అండి. సో ఈ లుక్ అంతా యాండీ వైబ్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ లుక్కే కనిపించింది. యాండీ ఏం చేస్తాడు, ఏ కలర్స్ వేసుకుంటారు, లేకపోతే ఏ స్టైల్లో ఉంటారు, స్టడ్స్ వేసుకుంటారు లేదు. ఒకసారి క్యారెక్టరైజేషన్ మొత్తం రాసుకున్నప్పుడు ఆల్రెడీ లుక్ పేపర్ మీద వచ్చేసింది బిఫోర్ రైటింగ్, వైల్ రైటింగ్ ద స్టోరీ. ఓకే. అండ్ అంటే పేపర్లో రాసుకునేటప్పుడు ఆ తర్వాత చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి, ఒప్పుకుంటారా ఒప్పుకోరనుకున్నారా? నేను ఫస్ట్ ఒప్పుకోరనుకున్నాను. ఇంకో టెంపరీ కలర్స్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టెంపరీ కలర్స్తో ఫస్ట్ లుక్ ఒకటి టెస్ట్ కూడా చేసామండి బేసిక్గా. ఆ టెంపరీ కలర్స్ వేసుకోగానే ఫేస్ అంతా స్వెట్, ఆయనకి యాక్చువల్గా స్వెట్ స్కిన్ అనమాట. సో కొంచెం చెమట కానీ టెంపరీ కలర్స్ అంతా బ్లూ కలర్స్ అంతా అలా కారిపోయేది. ఓకే. నాకు అర్థమైపోయింది ఇంకేదైనా చేసుకోవాల్సింది, ఇది వేస్ట్ అనుకున్నప్పుడు ఆయన హర్ష గారు పర్మనెంట్ కలర్ ట్రై చేద్దామా అని. మీరు ట్రై చేద్దాం, నాకు దాని నుంచి ఇంకేం కావాలి సార్. అంటే ఫస్ట్ ఐడియా అయితే వరుణ్ గారు. ఓకే. అంటే పర్మనెంట్ కలర్ వేసుకోవడం. సో ఆయన ఆ డెసిషన్, ఆ స్టెప్ అనేది నాకు చాలా చాలా బూస్ట్ ఇచ్చిందండి బేసిక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, షూట్ వరకు వేసుకున్నారు. అంటే మీకు చెప్పాలి, పర్మనెంట్ కలర్ వేసుకోవడానికి 9 hours పట్టిందండి ఫస్ట్ టైం. ఎందుకంటే డిఫరెంట్ టెస్టింగ్స్ అవన్నీ చేయాలి, 2 సార్లు బ్లీచ్ చేయాలి. సో దానికి ఇంత కష్టపడుతున్నారు. రేపు మాపు ఇంకైనా షార్ట్ లేట్ అయినా సరే నీకోసం వేస్తున్నా, షార్ట్ ఎందుకు లేట్ వేస్తున్నా, చిరా పడుతున్నా అవుతాను, అదేం పర్లేదు. ఓకే. మూవీ ఎంత అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూసారండి. చూసిన తర్వాత హర్ష గారు, నాకు ఎక్స్ట్రాడినరీ నచ్చింది మూవీ. సో దీనికి ప్రమోషన్ ఏదైనా మనం కొంచెం వైరల్గా చేద్దాం, మీరు అన్నారు కదా స్టూడెంట్స్కి వెళ్ళిపోతుందని, ఏదైనా వైరల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన హర్ష గారు ప్రమోషన్స్ నేను మళ్ళీ అదే లుక్ ట్రై చేయను అన్నారు. నాకు ఇంకేం చెప్పాలి అర్థం కాదు. అంటే ఒక యాడ్ ఉంటుంది, లడ్డు కావాలని ఆయన ఇంకో లడ్డు కావాలంటారు కదా, సేమ్ అలాగే అనిపించింది నాకు బేసిక్గా. మొత్తం అయితే మీకు మన వరుణ్ గారి దగ్గర నుంచి లడ్డు ఫ్యాక్టరీనే వచ్చేసింది అంతే. ఓకే. సో వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఇలాంటి హీరో దొరకడం కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని నేను ఫీల్ అవుతాను. సో ఫస్ట్ ఆపర్చునిటీ మహేంద్ర గారు అండ్ వరుణ్ గారు. అండ్ మెయిన్గా అయితే మూవీ గురించి బయట ట్రైలర్ రిలీజ్ అయినా కానీ, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న బజ్ అనేది కూడా వచ్చింది. ఏంటంటే వరుణ్ గారు ఇలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అనేది. అంటే ఆయనను ఒక లవర్ బాయ్ గాను, లేకపోతే పక్కింటి కుర్రోళ్ళగానే చూసిన మన వరుణ్ గారిని ఈ టైప్ ఆఫ్ స్టోరీస్లో ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ద ఫస్ట్ టైం, ఐ థింక్ సో. సో మీకు ఎలా అనిపించింది ఈ టైప్ ఆఫ్ స్టోరీలో చేయడానికి? నాకు ఇప్పుడు లవర్ బాయ్ ఇదంతా ఏంటంటే, నాకు ఫస్ట్ వచ్చే స్క్రిప్ట్స్ అన్నీ అలానే ఉండేవి. నాకు అప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు హ్యాపీ డేస్ అప్పుడు. సో నాకు అప్రోచ్ అయ్యి నాకు స్టోరీలు చెప్పే వాళ్ళందరూ అలాంటి స్టోరీసే చెప్పేవాళ్ళు. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 17 years తర్వాత కదా. సో ఇంకా ఐ ఆల్సో వాంటెడ్ టు డూ సంథింగ్ ఇలాంటివి చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్, కానీ అలాంటివి చేయాలంటే మనకి రావాలి కదా కథలు. సో నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ నాకు హర్ష గారు ఈ కథ వచ్చి నాకు తీసుకురావడం అనేది నిజంగా నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ వై నేను సినిమా చూసిన తర్వాత కూడా అంటే ఆయన ఏదైతే నాకు ప్రామిస్ చేశారో డెలివర్ చేస్తా అని అంతకు మించే చేశారు స్క్రీన్ మీద. అండ్ ఎస్పెషలీ ఏంటంటే గివెన్ హిజ్ అంటే బడ్జెట్స్ ఆర్ గివెన్ హిజ్ ద లిమిటేషన్స్ దట్ హీ హ్యాడ్, ఆయన అసలు ఫ్యాంటాస్టిక్ చేశారు ఈ సినిమాని. సో నేను అది చూసిన తర్వాత సినిమా ఇంకా నాకు ప్రమోషన్స్కి ఇంకేమైనా చేయాలనిపించింది. సో దట్స్ వై నేను మళ్ళీ పర్మనెంట్ కలర్ వేయించుకుని ఇంకా ప్రమోషన్స్ కూడా ఇలా చేస్తున్నాను. సో నాకు బేసిక్గా ఏంటంటే ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఇలాంటి ఈ యాండీ క్యారెక్టర్ నాకు రావడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మిమ్మల్ని చూస్తూ ఉంటే గాయస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వరుణ్ గారు అయితే ప్రయోగాలు చేయడానికి మాత్రం ఇప్పటి నుంచి ఓపెన్ డోర్స్. ఎవరైనా కానీ ప్రయోగాల స్టోరీ అయితే రెడీగా ఉన్నారు కదా.
100%. అంటే స్టోరీ బాగుంటే యా స్టోరీ బాగుంటేనే ఎస్ అంటే ఈ యాంటీ క్యారెక్టర్ ద్వారా అయితే పక్కా సక్సెస్ మాత్రం వచ్చేలా కూడా అనిపిస్తూ ఉంది. హోప్ సో. ఎస్ అండ్ రవితేజ గారు, సో మీరు మాత్రం సైలెంట్గా ఉన్నారు అండ్ కానీ ఆ మూవీలో మాత్రం మీరు సైలెంట్గా ఉండేటట్టు మాత్రం కనిపించట్లేదు. అంటే నా క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. నా క్యారెక్టరైజేషన్ వచ్చి కాన్సెప్ట్ రాజ్ అనమాట. అంటే ఒక ఫోటోగ్రాఫరు. ఓకే. అంటే ప్రతి దాంట్లో కాన్సెప్ట్ వెతుకుతూ ఉంటాను. సో ఎలా ఈ స్టోరీలోకి వచ్చాను, ఎలా బయటకు వచ్చాను అనేది నా క్యారెక్టర్. ఇంతకు ఆ మెంటల్ బంగ్లాని పరిచయం చేసింది మీరేనా ఇంటి కొంప తీసి అందరికీ? అట్లేం లేదా? అంతే చెప్పకూడదు. ఓకే. ఏది చెప్పినా కొద్దిగా రివీల్ అవుతుంది. సో రివీల్ అయిపోతుంది, దాని గురించి మాత్రం అస్సలు. అండ్ మీరైతే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్, మరి ఆద్యంత్ హర్ష గారితో చేయడం, సో ఆయన వర్కింగ్ స్టైల్ కానీ ఎక్కడైనా కానీ మీకు ఇబ్బందిగా అనిపించడం కానీ లేకపోతే ఎగ్జైటింగ్గా అనిపించిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? నాకు ఫస్ట్ డే సెట్కి వెళ్ళిన తర్వాత అంటే సెట్కి వెళ్ళక ముందరే ఇంతో ట్రావెల్లో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న విజన్, ఆయన చుట్టుపక్కల ఆయన పెట్టుకున్న టీం కానివ్వండి, ఓర్ ఆయన కెమెరామెన్ కానివ్వండి, అజయ్, అండ్ చాలా స్పీడ్, అండ్ వాళ్ళందరూ ఏంటంటే దేర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్. అందరూ ఒకే వేవ్ లెంగ్త్లో, ఒకే మైండ్ సెట్లో ఉన్నారు. అండ్ వాళ్ళంతా ఎంతో ప్యాషనెట్గా పనిచేశారు. ప్రాపర్ ప్రీ ప్లాన్డ్గా చేశారు. యా మొత్తం అంటే షూట్కి వెళ్ళే ముందే మొత్తం ప్లాన్డ్ ఉంది. అంటే మేము పోయి జస్ట్ యాక్ట్ చేయడమే. ఓకే. మొత్తం ప్లాన్. అసలు ఏ స్పెట్స్ వేసుకోవాలి, ఏ వేసుకోవాలి, ఎలా నిల్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ టెంపో ఎలా పెంచాలి, మొత్తం ప్లాన్. సో ముందుగానే ప్రిపేర్ అయిపోయి రంగంలోకి దిగారు అన్నమాట. ఇట్స్ టీమ్ వర్క్ అండి. ఓకే. సో హెడెడ్ బై మీ ఓన్లీ, బట్ ఇట్స్ టోటలీ టీమ్ వర్క్. ఓకే. అండ్ మెయిన్గా అయితే అంటే ఇలాంటి స్టోరీస్ తీసుకురావడానికి ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి మహేంద్ర గారు, సో మరి మహేంద్ర గారి గురించి, సో అంటే ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఈ స్టోరీ అండి, సుకుమార్ గారు అని చెప్పేసి హీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. ఆయనకి చెప్పాను, ఆయన చెప్పిన తర్వాత ఆయనకి చాలా నచ్చింది అనమాట. నచ్చి ఆయన మహేంద్ర గారు పరిచయం చేస్తారు. పరిచయం చేసి ఒక స్టోరీ ఉంది వింటారని చెప్పేసి, మహేంద్ర గారి స్టోరీ వినగానే ఇది సినిమాలు థియేటర్స్లో పడాల్సిన సినిమా, నేను చేస్తున్నాను, సో హూ ఈజ్ యువర్ యాక్టర్ అన్నప్పుడు నేను ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటా చెప్తాను సార్ అని చెప్పేసి ఫస్ట్ వరుణ్ గారికి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన లాస్ట్లో ఒకేమంటారు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి హర్ష కన్ఫర్మ్ అయిపోయాను, నేను చేస్తున్నారని చెప్పేసి. ఆయన నేను చేస్తున్నాను చెప్పకముందే కన్ఫర్మ్ అయిపోయాను గూస్ బంప్స్ విషయంలో. మహేంద్ర గారు చెప్పాను సార్ హీరో కూడా రెడీ అన్నప్పుడు, సో ద ప్రాజెక్ట్ ఇస్ ఆన్ బోర్డ్ యాక్చువల్లీ.